ఇప్పటి వరకు ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా పూనకాలతో ఊగిపోయారని చెప్పుకోవచ్చు. సినిమా అయితే ఏ క్లాస్ ఫస్ట్ లెవెల్లో ఉందని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తున్నారు. అలాగే రప్ప 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 అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా పూనకాలు తెచ్చుకుంటున్నారు. అల్లు అర్జున్ని ఒక లెవెల్కి తీసుకెళ్లారు సుకుమార్ అని చెప్పుకోవాలి. రాజమౌళి తర్వాత బెస్ట్ టేకింగ్ సుకుమార్దే అని చెప్పుకోవాలి. పాటలు, అల్లు అర్జున్ డ్యాన్స్, రష్మిక మందన డ్యాన్స్ పర్ఫార్మెన్స్, శ్రీలీల ఐటమ్ సాంగ్ కూడా చాలా 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 బాగుందని ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఫ్యాన్ కూడా సినిమా బాగలేదు, యావరేజ్ అని ఒక్క ఫ్యాన్ కూడా చెప్పలేదు. మాస్ ఫ్యాన్స్కి అయితే ఉర్రూత లొగించారు అల్లు అర్జున్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమాతో అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. వేరే అసలు క్లైమాక్స్ ఇంకా బయటికి నెట్టేసిండ్రు మమ్మల్ని. 3000 పెట్టి తీసుకున్నాం టికెట్, బయటికి రప్పించిండ్రు. వేరే ఉంది క్లైమాక్స్, మిస్ అయినాం మేము. మస్తుందా సినిమా, వేరే మూవీ అయితే చాలా ర్యాంపుగా ఉంది. అందరూ ఖచ్చితంగా చూడాలి. శ్రీలీల మాత్రం సమంతని డామినేట్ చేసింది. ఒక్కరు చూసుకోండి. సూపర్ సూపర్ మూవీ అయితే ఓవరాల్ గా సూపర్ ఉంది బ్రో. ఎందుకంటే మూవీ చూస్తుంటే బాహుబలి రికార్డులు బద్దలు కొడతారని చెప్పేసి నేను అనుకున్నా. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో తోపోడు అంటే అల్లు అర్జునే. నేను ఒక ఈవెంట్లో చూశాను. ఎందుకంటే అల్లు అర్జున్ సార్ ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. బయట ఎంతమంది ఆ తోపులు కానీ అల్లు అర్జున్ కన్నా ఒకడా లేడు. ఎందుకంటే సినిమా చూస్తే అలా ఉంది. ఎందుకంటే ఆ ఎలివేషన్స్, ఆ క్రేజ్, ఆ తగ్గేదిలే, ఆ స్టిల్ కానీ పిచ్చలేకపోయింది. ఫైట్స్ అయితే పిచ్చ పీక్స్కొని నేను చెప్తున్నా బరాబర్. ఆ సిప్పు ఫైట్ అయితే ఉంది బాయ్, పిచ్చి తగ్గుతుంది. బట్టిప్గా రోడ్ల మీద జరగాలి ఎవరైనా సరే. పక్కా చెప్తున్నా, నేను ప్రభాస్ అభిమానిగా చెప్తున్నా, పక్కా చెప్తున్నా. ఎందుకంటే పక్కా సినిమా చూడండి, బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ఇంతకన్నా నేను చెప్పలేనుగా. పక్కా బాహుబలి 2 పక్కా క్రాస్ చేస్తుంది. ఎందుకంటే సినిమా కూడా బాగుంటుంది. శ్రీలీల కూడా మంచిగా యాక్ట్ చేసింది. ఎందుకంటే సాంగ్ కూడా బాగానే ఉంటుంది. అంటే సాంగ్ ని క్రాస్ చేస్తుంది. పుష్ప 1 కన్నా పుష్ప 2 పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే వరల్డ్ లో నెంబర్ 1 సినిమా ఏదంటే పుష్ప 2 వస్తుంది. రేటింగ్ ఫుల్. ఇండస్ట్రీలో తీయలేరు. ఎందుకంటే అలా ఉన్నది. ఆ స్టిల్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ ఒక రేంజ్ లో ఉన్నాయి. ఎందుకంటే ఆ శ్రీలీల డాన్స్ కానీ, అసలు డాన్స్ చేస్తుండే పోయి పొట్టు డ్రెస్ వేసుకొని పిచ్చి తగ్గుతాడు. థియేటర్లో అయితే కాగితాలు మొత్తం చైర్లను ఇసిరేశారు. పక్కా బ్లాక్ బస్టర్ మూవీ అయితే అది. బాహుబలి రికార్డులు పక్కా కొడతామని చెప్పేస్తున్నా. ఇండస్ట్రీలో నెంబర్ 1 సినిమా ఏదంటే పుష్ప 2. రెండు బాగున్నాయి. ఎందుకంటే కొద్దిగా సెకండ్ హాఫ్ లో డల్ అవుతుంది. మళ్ళీ 20 నిమిషాల తర్వాత మళ్ళీ లెగ్స్ కూర్చుంటాడు పక్కా. సినిమాలో ఎవడు చచ్చిపోడు. బీజిఎం బాగుంది, అన్ని బాగున్నాయి. ఫైట్స్ కూడా ఎలివేషన్స్ మంచి ఉన్నాయి. సినిమా కూడా బ్లాక్ బస్టర్ పక్క. పార్ట్ 3 ఉంటే ఉండొచ్చు అనుకున్నా. నేనైతే గేమ్ చేంజర్ పక్కా మించి. Very nice movie. It's a beautifully made movie. Okay, let us go. How is taking? డౌటే లేదు. ఎవరు ఎన్ని అనుకున్నా కానీ మాకు మా హీరో అంటే పిచ్చబ్బా. బుర్రపాడిన సినిమా సూపర్.